వజ్రం మొట్టమొదటిసారి మనం చూసినప్పుడు అది ఏదో ఒక రాయిలాగా ఉంటది, మట్టిలో ఉన్న ఒక రాయిలాగా ఉంటది. బయట వారు చూసినప్పుడు ఇది ఏదో ఒక రాయి అని పడేయచ్చు, దీంట్లో ఏమీ లేదు అని. కానీ ఎవరికైతే ఈ వజ్రం గురించిన జ్ఞానము తెలుసో వారు ఆ రాయిని చూసినప్పుడు అది ఏదో రాయి పడేయాల్సిందన్నది కాదు, గాని ఇది ఒక విలువైనది అని వారు తీసుకుంటారు. అది తీసుకొని దాన్ని రిఫైన్ చేసినప్పుడు అందులోంచి ఒక శక్తివంతమైన పదార్థము వజ్రాలు బయటికి పడతాయి. హల్లెలూయా. సో బయట ఉన్న వాళ్ళకి ఆ రాయి యొక్క విలువ తెలియకపోవచ్చు. ఈ రోజు మీ చేతిలో ఉన్న విలువ బయట ఉన్న వారికి వెర్రితనంగా ఉండొచ్చు. రొట్టేంటి, ద్రాక్షారసం ఏంటి, మనల్ని హేళన చేయొచ్చు. ఎందుకంటే వారికి వెర్రితనంగా ఉంది. మనము నశించబోయే వారము కాదు గాని రక్షించబడిన వారము గనక ఈ రోజు నీ చేతిలో ఉన్న దాని యొక్క శక్తి, దాని యొక్క విలువ నీకు తెలుసు. ఆమేన్. ఈ లోకానికి వెర్రితనంగా ఉండొచ్చు. ఏంటి ఒట్టి రొట్టె మీకు స్వస్థత వస్తుందా, ఆ జ్యూస్ తాగితే మీకు విజయం వస్తుందా? ఆయన శక్తి మనల్ని తాకుతున్నప్పుడు విరగొట్టబడిన ఆయన శరీరము ద్వారా మన శరీరములో నూతనమైన స్వస్థత, దీర్ఘాయుష్యు, ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు విజయం. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.